2002లో వచ్చిన నాగార్జున సినిమా మన్మథుడు అందరికీ గుర్తుండే ఉంటుంది. త్రివిక్రమ్ కథ, మాటలు అందించిన ఈ సినిమాకి విజయ్ భాస్కర్ దర్శకత్వం వహించారు. అప్పట్లో ఈ సినిమా ఎంత సూపర్ సక్సెస్ ను అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఈ సినిమాలో సోనాలి బెంద్రేతో పాటు అన్షు కూడా హీరోయిన్ గా నటించారు. మన్మథుడు మూవీతోనే టాలీవుడ్ ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన అన్షు మొదటి సినిమా సక్సెస్ తో వరుస ఆఫర్లు అందుకుంది. ఈ క్రమంలోనే రాఘవేంద్ర, మిస్సమ్మ వంటి సినిమాల్లో కనిపించి అలరించింది. అయితే ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ ఉన్నట్లుండి తెలుగు సినిమాకు దూరం అయిపోయింది ఈ భామ. ఇక చేసిన 2 సినిమాల్లో సగంలోనే చనిపోయిన క్యారెక్టర్లు చేసింది ఈ అమ్మడు. ఈ కారణం చేతనే అవకాశాలు రాక్కోయేమో తెలియదు కానీ ఆ తర్వాత లండన్ వెళ్లిపోయింది. ఇక ఆమె పుట్టి పెరిగింది కూడా అక్కడే కావడంతో కేవలం అతిథిలా మాత్రమే తెలుగు ప్రేక్షకులను అలరించింది. అక్కడే చదువు పూర్తి చేసుకున్న అన్షు బిజినెస్ మెన్ సచిన్ సగ్గార్ను పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. ఇదిలా ఉంటే దాదాపు 21 ఏళ్ల తర్వాత ఈ అమ్మడు తెలుగు నేలపై అడుగు పెట్టినట్లు అర్థమవుతోంది. ఈ మేరకు నిఖిల్ విజయేంద్ర సింహ తన ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ వీడియో షేర్ చేస్తూ 20 సంవత్సరాల తర్వాత మన్మథుడు హీరోయిన్ మహేశ్వరి గ్రాండ్ రిటర్న్ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నాం. మీరు ధైర్యంగా ఉండండి, మీకు అందరి ప్రేమతో పాటు అదృష్టం కూడా కలిసి రావాలని కోరుకుంటున్నాను అనే క్యాప్షన్ ఇచ్చారు. ఇందులో అన్షు మన్మథుడు సినిమా గురించి, నాగార్జున గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.